నమస్తే, నేను మీ సతీష్. కోడికత్తి కేసు వాదిస్తున్నటువంటి కోడికత్తి శ్రీను తరఫు లాయర్ సలీం మిస్సింగ్ అనేటువంటిది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే కోడికత్తి శ్రీను ప్రాణాలకు కూడా ముప్పు పొంచి ఉందా అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. మరి ముఖ్యంగా కోడికత్తి కేసు వాదిస్తున్నటువంటి లాయర్ సలీం మిస్సింగ్ అంశం కానీ, లేదంటే ఈ జరుగుతున్నటువంటి ప్రచారాన్ని కానీ ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, ప్రధానంగా కోడికత్తి కేసుని వాదిస్తున్నటువంటి లాయర్ సలీం, ఏదైతే శ్రీను జల్పల్లి శ్రీను తరఫున కేసు వాదిస్తున్నారు, ఆయన రాత్రి నుంచి కనబడట్లేదు అంటూ ఈ రోజున ఆయన భార్య, ఆయన కుమారుడు ఒక సంచలనమైనటువంటి వార్తను అయితే కనుక బయటకు తెచ్చారు. ఎలా చూడాలి అంశం? మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం అండి. ఇప్పుడు ఏదైనా సరే ఇది ఒక హై ప్రొఫైల్ కేసు. ఈ హై ప్రొఫైల్ కేసులో అసలు ఏం జరుగుతుంది, ఏంటి, ఎట్లా జరుగుతుంది అనేది ఊహించటం కూడా కష్టమైన పరిస్థితి ఉంది. అందులో మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిలో ఉండటం వల్ల కొంత ఇటువంటివి అన్నీ జరిగినప్పుడు చాలా ఆందోళన కలుగుతుంది. మనకి నిజంగా కూడా ఒక రకంగా భయం పుడుతుంది. మనం చూసాం, మనం గతంలో చాలా ఇన్సిడెంట్స్ ఇటువంటివి చూసాం. పోలీసులే వాళ్ళు కిడ్నాప్ చేస్తున్నారు, తీసుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అంటే గిట్టని వాళ్ళు ఎవరన్నా ఏదన్నా ఈవెన్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా వాళ్ళని తీవ్రంగా హింసిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు చూసిన తర్వాత అడ్వకేట్ సలీం మిస్సింగ్ అంటే అది చాలా ఆందోళన కలిగించే విషయం. ఇప్పటి వరకు చాలామందికి డౌట్ రావచ్చు, ఇంతకాలం జరిగింది ఇప్పుడు ఎందుకు జరుగుతుంది అని. ఇప్పుడు చాలా కేసు కీలక దశలోకి వచ్చి ఉన్నది. కీలక దశలోకి రావటం అంటే కేసు పరంగా, న్యాయపరంగా, చట్టపరంగానే కాకుండా ఎవరైతే ఈ కేసులో నిందితుడు ఉన్నాడో జనపల్లి శ్రీనివాసు, అంటే కోడికత్తి శ్రీను అంటాము, అది ఆ పదం కూడా కరెక్ట్ కాదు, శ్రీనివాస్ అనే పేరుతోటే పిలవాలి. అతనికి ఇప్పుడు ఏంటి అంటే 5.5 సంవత్సరాలు దాటిపోయింది సతీష్. అవును, నేరం చేశాడో తెలియదు, చేయలేదో తెలియదు, అసలు ఆ సమయంలో అక్కడ ఉన్నాడో తెలియదు, సాక్షులు ఎవరో తెలియదు. సాక్షులు ఎవరు కూడా కీలక సాక్షులు మేము చూసామని కరెక్ట్గా చెప్పట్లేదు. ఈయన చేతిలో కోడికత్తి శ్రీనివాస్ చేతిలో దొరకలేదు. కోడికత్తి దొరికింది ఎవరు అంటే ఇప్పుడు విజయనగరం ఎంపీ ఉన్నాడు మజ్జి శ్రీనివాస్. అసలు ఈ కోడికత్తి తీసుకొచ్చి అతనిచ్చాడు. ఇతని చేతిలో నుంచి పోలీస్ కమాండెంట్ ఉన్నాడు కదా, వాళ్ళేం రికవరీ చేయలేదు. ఇతని చేతుల్లో వాటర్ బాటిల్స్ ఉన్నాయి. ఈ కోడికత్తి సీన్ చేతుల్లో వాటర్ బాటిల్స్ ఉన్నాయి. 3 వాటర్ బాటిల్స్ పట్టుకొని కోడికత్తితో ఎట్లా దాడి చేస్తాడు? ఈ విధమైన డిస్పారిటీస్ వాళ్ళ స్టేట్మెంట్స్లో, సాక్షుల స్టేట్మెంట్స్లో ఉన్నాయి. ఇతనికేమో బెయిల్ రావట్లేదు. ఇతనికి బెయిల్ రావాలి అంటే జగన్మోహన్ రెడ్డి కోర్టుకి అటెండ్ కావాలి. కోర్టుకి అటెండ్ అయ్యి ఆ రోజు ఏం జరిగిందో చెప్పాలి. దానికి కోర్టు నోటీసులు ఇచ్చినా కానీ అక్కడి నుంచి ఎటువంటి స్పందన రావట్లా. జగన్మోహన్ రెడ్డి వచ్చి కోర్టులో సాక్ష్యం చెబితే తప్ప కేసు పరిష్కారం కాదు. కేసు పరిష్కారం అయితే తప్ప ఇతనికి శిక్ష పడుతుందా లేదా అనేది తెలియదు. ఇతను బెయిల్ ఇప్పటికి 17 సార్లు బెయిల్కి అప్లై చేసుకుంటే కుదరదు. ఎన్ఐఏ లాంటి దర్యాప్తు సంస్థ చేస్తున్నప్పుడు వాళ్ళు బెయిల్కి అబ్జెక్షన్ చెప్తే వీళ్ళు కూడా ఆగుతారు. జడ్జి కూడా ఈ జాతీయ దర్యాప్తు సంస్థ అంతటి పెద్ద సంస్థ బెయిల్ ఇవ్వద్దు అంటున్నది కాబట్టి మనం కూడా ఇవ్వద్దులే అని చెప్పి వాళ్ళు కూడా ఇవ్వరు. ఈ మొత్తం పరిస్థితుల్లో సఫర్ అవుతున్నది ఎవరు? కోడికత్తి శ్రీను. అతను చాలా నిన్న అతని తల్లి స్టేట్మెంట్ చూస్తే, ఆమె మాట్లాడిన మాటలు చూస్తే గుండె తరుక్కుపోతున్నది. ఈ ఏడవటానికి ఆమె కళ్ళలో నీళ్లు కూడా లేవు. అంత దారుణమైన పరిస్థితుల్లో ఆ కుటుంబం మొత్తం కొట్టుమిట్టాడుతుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చి కనీసం సాక్ష్యం చెప్పాలి కదా. పోనీ దాడి చేసింది ఇతనే,
అనన్నా చెప్పాలి కదా, దాడి చేసింది ఇతను కాదు అనన్నా చెప్పాలి కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాక కోడికత్తి సీను నిరాహారదీక్ష ప్రారంభించాడు జైల్లోనే. ఇప్పుడు జైల్లో నిరాహారదీక్ష ప్రారంభించిన ఈ జంక్చర్లో ఏదన్నా అనుకోని సంఘటన జరిగిందనుకో, చాలా అసలు విపరీతమైన పరిణామాలు ఏర్పడతాయి. చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తికే జైల్లో ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయో చూసాం మనం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎట్లా ఉన్నాయో. మరి ఇప్పుడు కోడికత్తి సీను ఏం చేయాలి? అసలు ఇంకొకటి ఏంటంటే కోడికత్తి సీనుకి ప్రాణాపాయం ఉందన్న విషయం కూడా చాలా ఆందోళన కలిగిస్తున్నది. అడ్వకేటు సలీంకి కూడా అసలు ఆయన ఇంతకాలం పాటు కేసు వాదిస్తూ విజయవాడలో తిరుగుతుండటమే ఓ విచిత్రకరమైన విషయం. అంత ధైర్యంగా అతను కేసుని ఫేస్ చేస్తున్నాడు, ₹1 తీసుకోకుండా. వాళ్ళ దగ్గర అసలు ఉంటేగా డబ్బులు, వాళ్ళు తినడానికి తిండి లేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే లాయర్ ఫీజు ఏమి ఇస్తారు? అటువంటి పరిస్థితుల్లో సలీం చాలా ఎంతో ప్రాణాలకి తెగించి మరీ కేసుని పోరాడుతున్నాడు. అటువంటి సలీం ఇప్పుడు అదృశ్యమైపోయాడు, కనపట్టలేదు అంటే ఇది నాకైతే చాలా అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. ఆయన క్షేమంగా తిరిగి రావాలని, ఆయనకి ఎటువంటి ఆపద తలపెట్టకూడదని మనం కోరుకోవటం వరకే మనం చేయగలుగుతాం. కోడికత్తి సీన్ కూడా అతను క్షేమంగా ఉండాలి. అతను క్షేమంగా ఉండేలాగా జైలు అధికారులు కనీసం మానవత్వంతో ఆలోచించి రక్షణ చర్యలు తీసుకోవటం, అతనికి ఏదైనా సహాయం చేయటం ఇది చేయాలి. అంతేకాకుండా న్యాయ సహాయం కూడా అతనికి సత్వరంగా అందాల్సిన అవసరం ఉంది. ముందు సలీం ఎక్కడున్నారు, ఏంటి, ఆయన పరిస్థితి ఏంటి అనేది తెలిసే వరకు మాత్రం ఈ ఆందోళన కొనసాగుతూనే ఉంటుంది. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే కోడికత్తి కేసుని వాదిస్తున్నటువంటి సలీం మిస్సింగ్ వెనకాతలు మాత్రం ఖచ్చితంగా కుట్రకోణం ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఒక నిస్వార్థంగా ఆయన ఈ కేసు విషయంలో వాదనలు వినిపిస్తూ ఉన్నాడు. అయితే ఈ కేసు ప్రస్తుతం ఉన్నటువంటి కీలక దశ దృష్ట్యా ఈ విధమైనటువంటి చర్యలకు కూడా పాల్పడి ఉండవచ్చు అన్నటువంటి అనుమానాలు మాత్రం చాలా బలపడతా ఉన్నాయి. ఈ క్రమంలోనే కోడికత్తి శ్రీనివాస్గా పిలువబడుతున్నటువంటి జల్పల్లి శ్రీనివాస్ ప్రాణాలకు కూడా ముంపు పొంచి ఉన్నట్లుగా అయితే అనుమానాలు ఈ రకమైనటువంటి చర్యలతోటి స్పష్టమవుతా ఉన్నాయి అన్నటువంటి భావాన్ని సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.